దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మీ బరువులన్నీ నా పాదాల దగ్గర దించేసుకోండి అని చెప్పి, ఇక మీ మీద ఏ బరువు ఉండదు, నేను ఏ భారం మోపను, ఏ బరువు మోపను అని యేసయ్య అనలేదు. భారాలన్నీ ఆయన పాదాల దగ్గర దించేసుకున్న తర్వాత ఆయన మరో క్రొత్త భారాన్ని మన మీద మోపటానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఏ భారం మోపనో, ప్రశాంతంగా ఏ బరువు బాధ్యత లేకుండా ప్రశాంతంగా అలా బతికేయండి యేసయ్య చెప్పలా. ఆయన ఏం చెప్పాడంటే, ప్రజెంట్ మీరు మోసుకుంటున్న భారాలన్నీ నా పాదాల దగ్గర దించేసేయండి, నేను మీ మీద మోపేటువంటి కాడిని మీరు ఎత్తుకొని నేను మీకు ఇచ్చేటువంటి భారాలను మోసుకుంటూ ప్రయాణం చేయండి అన్నాడు యేసయ్య. నానా రకాల భారాలతో అల్లాడిపోయి నీ పాదాల దగ్గర బరువులని దించేసుకొని ప్రశాంతత పొందుదాం అనుకుంటే మళ్ళీ నువ్వు కూడా భారం మోపుతాను అంటున్నావేంటి? నీ దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ మేము భారం ఎత్తుకోవాల్సిందేనా? ఇక మాకు విశ్రాంతి లేదా అని మనం అడుగుదాం. ఆయన ఏమన్నాడంటే, నేను చెప్పిన ఈ 2 పనులు మీరు చేయకపోతే మీ ప్రాణములకు విశ్రాంతి దొరకదు అని ఆయన చెప్తాడు. మనం మోయకూడని భారాలు ఉన్నాయి, మోయాల్సిన భారాలు ఉన్నాయి. అసలు ఏ భారం లేకుండా ఖాళీగా ఉంటే అది మనకే ప్రమాదం. ఉదాహరణకి పలుమార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. హైవే రోడ్డు మీద కానీ అక్కడక్కడ కొన్ని రోడ్ల మీద మనం వెళ్తుంటే రోడ్డు ప్రక్కన సర్కస్ చేసేటువంటి సన్నివేశాలు మనం చూస్తాం. రకరకాల పాములాటోళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తారు. ఎంతమంది చూశారు? పాములాటోళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తారు. వాటన్నిటిలో ఒకటి ప్రత్యేకమైంది, 2 కట్టెలు అటు ఇట్లా కట్టి ఆ పక్క ఈ పక్క కట్టి ఒక తాడు కడతారు. మధ్యలో తాడు కట్టి ఆ తాడు మీద ఒక పాపను నడిపిస్తారు. కొంతమంది రోడ్డు మీద నడవటమే చేతగా కింద పడుతుంటారు. ఏమండి, కొంతమంది ఆడోళ్ళు ఎత్తు చెప్పులు వేసుకుంటారు, బిల్డప్ కోసం ఎత్తు చెప్పులు వేసుకుంటారు, ఇంత ఎత్తు ఉంటాయి, వేసుకొని నాజుగ్గా నడవబోతారు. ఆ పెళ్ళిళ్ళకి ఆ ఫంక్షన్లకి ఆడికి ఏడికి నడవబోయి కింద పడతారు. ఎవరు చూడకపోతే ఏసు రక్తమే చేయం, ఎవరన్నా చూస్తే పరువు బాయే. చదరపు నేలలో నడవటమే కొంతమందికి చేతగా, కొంతమంది ఎత్తు చెప్పులు వేసుకోకుండానే కింద పడుతుంటారు. ఒక తాడు మీద పాప నడవాలంటే ఎంత బ్యాలెన్సో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. కింద తారు రోడ్డు, ఆ తాడు మీద ఆ బిడ్డ నడిచే బ్యాలెన్స్ ఏమాత్రం మిస్ అయితే అంత ఎత్తు నుంచి కింద పడుతుంది. పడేటప్పుడు నిటారుగా పడిద్దో తల కిందగా పడిద్దో తెలియదు, ఎలాగైనా పడవచ్చు. బిడ్డ ప్రాణానికే ప్రమాదం. అమ్మాయి తలకి ఏమన్నా హెల్మెట్ ఉంటుందా? ఏం ఉండదు. పాపం తలకి ఏమన్నా దిండు లాంటిది ఏమన్నా కడతాడా? లేదు. అది చూడండి, ఏమీ కట్టకపోగా నెత్తి మీద ఇంకా 4 బరువులు పెడతాడు. చూడండి, మీ స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ చిన్న పాప కనపడుతుందా? తాడు మీద. కొంతమంది భూమి మీద నడవడానికే చేతగా కింద పడుతుంటే తాడు మీద నడుస్తుంది ఆ పాప. అవునా? ఇప్పుడు ఆ పాప ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే నెత్తి మీద కింద పడవచ్చు, లేదా కాలు జారి పాపే కింద పడవచ్చు. పిల్ల ఏమన్నా పెద్ద పిల్ల, చిన్నది, ఓ 10 ఏళ్ళు కూడా ఉండి లేకుండా ఉంటుంది. కానీ బ్రతుకుదెరువు కోసం ఆ విన్యాసాలు వాళ్ళు చేపిస్తారు పిల్లల చేత. అవునా? కొద్దిగా చూస్తే బాధ వేసేది. కాకపోతే అది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. ఒక చిన్న తాడు మీద 2 కాళ్ళు మోపి ఏ ఆధారం లేకుండా ఆ చిన్న పాప నడుస్తుంటే సామాన్యులుగా అదొక వింత. కింద తండ్రి, చూడండి అయ్యా నా బిడ్డ ఎలా నడుస్తుందో, నా బిడ్డ ఎంత విన్యాసం చేస్తుందో, నా బిడ్డ కాలు జారితే కింద పడి దాని ప్రాణం పోతుంది, అయినా సరే మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి, మిమ్మల్ని మెప్పించడానికి నా బిడ్డ తాడు మీద నడుస్తుంది. ఒక తల్లిగారు ఒక ధర్మం, ఒక బాబుగారు ఒక ధర్మం, ఒక అమ్మగారు ఒక ధర్మం, ఒక అయ్యగారు ఒక ధర్మం అని చిన్నగా వేషం తీసుకొని ఆయన బయలుదేరుతాడు. ఒకడేమో డ్రమ్ము కొడతా ఉంటాడు, పాపకెళ్ళి చూస్తూ ఉంటాడు.
బ్రతుకుదెరువు కోసం ఆ ఏర్పాటు. అయితే మీరు అలా తాడు మీద పాప నడిచేటప్పుడు ఎప్పుడైనా చేతిలో బరువు లేకుండా నడిచిన వాళ్ళని ఎవరన్నా చూసారా? ఇంతవరకు మీరు చూసిన వాళ్ళల్లో, ఇప్పటివరకు నడిచిన వాళ్ళలో చేతిలో ఆ కట్టె లేకుండా ప్లెయిన్గా ఒట్టిగా తాడు మీద నడిచిన వాళ్ళని చూసారా? కష్టం. చూసినంత వరకు చేతిలో ఆ బరువు కలిగి ఉండే నడుస్తున్న పాపని లేదా బాబుని చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దాదాపు అందరూ అదే చూశారు. ఒక పొడవాటి కట్టె ఆ పాప చేతిలో ఉంటుంది. అది లేకుండా ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎందుకని? పిల్ల తనకు తానే బరువు అయితే మళ్ళీ ఆ చేతుల్లో ఇంకొక బరువు దేనికి? అంటే ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది, ఉన్న బ్యాలెన్స్ అంతా అక్కడే ఉంది. ఆ కట్టె కానీ ఆ పిల్ల చేతిలో లేకపోతే ఖచ్చితంగా కింద పడింది. ఆ కట్టె ఆ బిడ్డ చేతిలో ఉన్నందున బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవటం, తను అడుగులు జారకుండా జాగ్రత్తగా అడుగులు వేయటానికి ఆ బ్యాలెన్స్, ఈ బరువు ఆ పాపకు ఉపయోగపడింది. అది లేకపోతే కింద పడింది. అందుకని ఆ బిడ్డ త్రాడు మీద నడిచేటప్పుడు తనకు ప్రమాదం కలగకుండా చేతిలో ఆ బరువు పెడతాడు. ఆ బరువు పెట్టడమే కాకుండా కింద ఆ పాప తండ్రి మరో సిగ్నల్ ఇస్తాడు. డ్రమ్ ప్లే చేస్తూ ఉంటాడు. ఈ డ్రమ్ కొట్టేటప్పుడు దాని భావం ఏంటంటే, మా నేను నీ తండ్రిని, నీ ప్రాణానికి నా ప్రాణం. నువ్వేదన్నా అడుగు జారి కింద పడే అవకాశం ఉంటే నిన్ను పట్టుకోవడానికి నీ తండ్రి రెడీగా ఉన్నాడు అనడానికి గురితే ఈ డ్రమ్ము కొట్టడం. ఈ డ్రమ్ము కొట్టడం అనేది, నేను ఆపితే నువ్వు భయపడు, ఈ డ్రమ్ము నేను కొట్టినంత వరకు నేను నిన్ను గమనిస్తున్నాను, నీ విషయంలో నేను అలర్ట్గా ఉంటాను, ఇది నీ గుర్తు. అదిగో చేతిలో డ్రమ్ పట్టుకొని పైన పాప కింద తండ్రి. ఏమాత్రం పైన పాప బ్యాలెన్స్ మిస్ అయితే ఒక కేకేసిద్ది, తండ్రి రెడీగా ఉంటాడు చేతులు చాపి. అంటే ఏం నేర్పుతున్నా అంటే, డ్రమ్ము సప్పుడు నీకు వినబడినంత వరకు నేను నీ విషయంలో మెలకువగా ఉన్నానని గుర్తుపట్టి ధైర్యంగా నడువు. నువ్వు తాడు మీద నడవాల్సిందే, నీ చేతిలో ఆ బరువు ఉండాల్సిందే, ఆ బరువే నిన్ను కాపాడుద్ది. దాదాపు అది మిస్ అయిందంటే నిన్ను పట్టుకోవడానికి చేతులు చాచి నేను రెడీగా ఉన్నాను. నడిచేది మాత్రం నువ్వు నడవాల్సిందే, నేను నడవను. యుద్ధం నువ్వు చేయాల్సిందే, నేను చేయను. జస్ట్ నీకు సలహా ఇస్తా. నువ్వు ప్రమాదంలో పడితే కాపాడుకోవడానికి రెడీగా ఉంటాను, కానీ యుద్ధం మాత్రం నువ్వు చేయాల్సిందే, నువ్వు పోరాడాల్సిందే. విన్యాసం నువ్వు చేయాల్సిందే, తాడు మీద నువ్వు నడవాల్సిందే. నీకు క్షేమం కోసం బరువు వేస్తాను, అది ఎక్కువ బరువు కాదు. ఒక ఐరన్ రాడ్ పెడితే ఉంటుందా? ఆ బిడ్డ మోయగలిగినంత భారం. అసలు ఏ బరువు లేకుండా అంటే నడక సాధ్యం కాదు. ఇది రూల్. కాబట్టి మనందరికీ కూడా దేవుడు ఖచ్చితముగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి బరువులు దించేసుకున్న ప్రతి ఒక్కరికి యేసయ్య ఖచ్చితంగా ఏదో ఒక భారము పెట్టక మానడు. ఎందుకు భారం పెడతాడు అంటే మన క్షేమాన్ని కోరి. ఆత్మీయ యాత్రలో మన నడక సజావుగా సాగాలి అంటే తప్పనిసరిగా మనకు భారం అనేది దేవుడిస్తాడు. ఈ భారాలన్నీ వచ్చి యేసయ్య దగ్గర దించేసినాక ప్రేమగా యేసయ్య కొన్ని భారాలు పెట్టేశాడు మన మీద. అవేంటో మనం తెలుసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటిది, ఏ భారం పెట్టకపోతే మనకు ప్రమాదం అని చెప్పా కదా, ఏ భారం ఇవ్వకపోతే మనకే నష్టం, మనమే పడతాం. అందుకని ఏదో ఒక భారం ఇస్తాడు. చూడండి, ఆత్మీయ జీవితంలో సేవకులైనా విశ్వాసులైనా ఏ భారం లేని వాళ్ళు తరచుగా పడిపోతూ ఉంటారు. ఏదో ఒక భారాన్ని కలిగి ఉన్నోళ్ళు పడరు. ఆ భారాన్ని నెరవేర్చే దిశలో దాన్ని మోసుకుంటూ దేవుడు వారికి ఇచ్చిన ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి
నిరంతరాయంగా పోరాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా ప్లేయర్ని కావాలి అని ఒకడు అనుకున్నాడు అనుకో. అది ఒక లక్ష్యం అతనికి, అది ఒక ఎయిమ్, గురి పెట్టుకున్నాడు. దాన్ని రీచ్ అవ్వడానికి తను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. ఒక దశలో అతన్ని మనం మెంటలోడు అనుకోవచ్చు. ఎందుకంటే అతిపెద్ద గురి పెట్టుకున్నాడు. దాన్ని నెరవేర్చడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా అదే పిచ్చిలో కొనసాగాడు. చిన్న చిన్నగా పోటీలకు వెళ్తాడు, ప్లే చేస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి ఆ స్థాయికి చేరుకుంటాడు. ఆ గురిని చేరే ఈ రందిలో వాడు ఒక యవనస్తుడై ఉండి తిప్పలు పడుతుంటే ఒక అందమైనటువంటి స్త్రీ ఎవరన్నా వచ్చి వాడిని ప్రభావితం చేయగలదా? ఒకవేళ వాడు కూడా శరీరంలో ఉన్నాడు, ఏదన్నా ఆశించినా నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తబలా కొట్టేవాడు వాడి దగ్గరకు వచ్చి, నువ్వు తబలా కొడతా ఉండు, నేను నాట్యం ఆడతా అందనుకో. ఇప్పుడు ఆడొద్దు నా ముందు, నేను మరి అంతర్జాతీయంగా తబలా ప్లే చేసి పోటీలలో గెలిచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలిస్టు అని నేను అనిపించుకున్న తర్వాత నీ డ్యాన్స్ చూస్తా. అప్పుడు దాకా నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా నాకు పట్టదు అని తను కలిగి ఉన్న గురి మీద, తను పెట్టుకున్న భారం మీద మనసు పెట్టి దానిలోనే మునిగి తేలుతాడు. ఫ్రెండ్స్ వచ్చి రారా అట్లా పోదాం షికారుగా అంటే వాడి హృదయంలో కలిగి ఉన్నటువంటి గోల్ను బట్టి పోడు. ఫ్రెండ్స్ని వదులుకుంటాడు, కుటుంబ బాంధవ్యాలను వదులుకుంటాడు, ఫలానోళ్ళ పెళ్ళి అంటే పెళ్ళి పెటాకులు వదిలేసుకుంటాడు. ఎందుకు? నాకు ప్రాక్టీస్ అవసరం. అవునా? కీబోర్డ్ ప్లేయర్ కావచ్చు, ఫ్లూట్ ప్లేయర్ కావచ్చు, మ్యూజిషియన్స్ ఎవరైనా ఏ స్థాయిలో వాళ్ళైనా అంతా ఒకే అంతస్తు కాదు, టాప్ ఉంది ప్రతి దానిలో, ప్రతి ఫీల్డ్లో ఎవడు చేరుకోనంత ఉన్నతమైన అంతస్తు ఉంది. కొంతమంది గోల్ పెట్టుకుంటారు, గురి పెట్టుకుంటారు, దాన్ని రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఆయన ఫ్లూట్ ప్లే చేస్తున్నాడు. ఒక దశలో ఎంత పిచ్చిగా తను అట్లా ప్రాక్టీస్ చేసి ఉంటాడో బ్రదరు. మనోడు కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఒక దశలో అవునా ఏం పట్ల, ఎవరు పట్ల, పిచ్చోళ్ళలాగా. మా యూసుఫ్ ఉన్నాడు, నేను చాలాసార్లు గమనించా, నెత్తి మీద కూడా కొట్టుకుని ఉంటాడు, అంటుంటాడు. నిజం, నేను అబద్ధం చెప్పట్లేరా? వాడు ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే వాడికి ఏదో తిరిగిట్లు గుర్తు వచ్చినాయి, ఏదో సంగతి గుర్తు వచ్చింది, అందుకని అబ్బో వీడు తలకాయ మీద గుమ్ము తీస్తున్నాడు, తలకాయ మీద తిరిగెట్లేస్తాడు. అంటే అంత భారం లోపల కలిగి ఉంటే, ఆ గురి విషయంలో అంత పిచ్చి ఉంటేనే దాన్ని అతడు సాధించగలుగుతాడు. కాబట్టి దేవుడు మనకి ఖచ్చితంగా ఏదో ఒక భారం పెడతాడు. ఆ భారము మన దృష్టి మళ్ళకుండా మనల్ని కాపాడిద్ది. అసలు నీకు దేవుడు ఏ భారం పెట్టలేదంటే అసలు ఇంకా నువ్వు దేవునితో కనెక్ట్ కాల. అసలు దేవునితో నువ్వు ఇంకా అసలు సంబంధమే, సరైన సంబంధం ఏర్పరచుకోవాలి. సరైన సంబంధం దేవునితో నీవు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా ఏదో భారం ఇస్తాడు నీకు. ఆ భారమే నిన్ను కాపాడిద్ది. ఏ భారం లేనోడు ఏం చేస్తాడు? శుభ్రంగా రోజుకు 3 సార్లు తింటాడు. మధ్యలో అవకాశం వస్తే ఇంకా అదనంగా 2 సార్లు ఏం కాదనకుండా తింటాడు. రోడ్ల మీద బల్ల ఏం సంగతిలా అనుకుంటూ తిరుగుతాడు. అంతేగా, వాడికి ఏ భారం ఉంది, ఏం బాధ్యత ఉంది? తింటాడు, నిద్రపోతుంటాడు, కుటుంబంలోనేమో మొత్తుకుంటుంటారు. అరే అసలు బాధ్యత, భారం, బరువు బాధ్యతలు ఏమి లేవంటారా నీకు? దున్నపోతులాగా పెరిగావు, సిగ్గు లేదంటారా నీకు? తండ్రి కష్టపడుతుంటే తిని అలాగ తిరుగుతున్నావు.
తండ్రికి కొంచెం రెక్కకు ఆధారం అవుదాం, కుటుంబ బాధ్యతలు కొన్ని తీసుకుందాం. ఏం బాధ్యతలు? కన్నప్పుడు పెట్టవా ఏంది? పెట్టాలమ్మా, కన్నప్పుడు పెట్టాలి అనుకుంటూ తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. మిమ్మల్ని కాదులే, అట్లా తిరిగేవాళ్ళు ఉంటారు. కొంతమంది బాధ్యత పట్టుకుంటారు. కొద్దిగా ఒక చిన్న ప్రాయం నుంచి కొంచెం కాస్త ఆలోచనలు వస్తుంటే బాధ్యత పడిపోయింది. అమ్మో, మా నాన్న రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు, ఇంత కుటుంబాన్ని లాగాలి, ఇంత బాధ్యత మా నాన్న భుజాల మీద ఉంది, ఇంత బాధ్యత మరి మా నాన్న వహిస్తున్నప్పుడు నేను సీరియస్గా ఉండాలి. కొంతైనా మా నాన్నకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా, సహజంగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు. మామూలుగా స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు, రివర్స్. మనం అన్ని వేడి నీళ్ళు పోసుకొని చన్నీళ్ళు పోసుకొని మీద పోసుకుంటే కాలిపోద్ది, అవునా? అన్ని చన్నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు. కాబట్టి స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా, తాగేటప్పుడు వేడి నీళ్ళు కొన్ని చన్నీళ్ళు లాగా బిడ్డగా వాడు తోడవ్వాలి. వాడు అనుకోవాలి, మా అమ్మ మా నాయన కష్టపడుతున్నారు. ఒకప్పుడు అంటే నేను చిన్నోడిని, తెలియని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు దున్నపోతులాగా పెరిగాను. ఇంకా నేను అలాగ ఒట్టిగా ఏ బరువు బాధ్యత పద్ధతి లేకుండా అట్లనే తిరిగితే ఏం పాడు, ఏం పద్ధతి, ఏం మర్యాద? చిచి, అట్లా ఉండకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కొక్క అమ్మ ఉంటుంది, మహాతల్లి, చదువుతుంటుంది. ఆమె చదువు ఎంత చదువు అంటే అన్నం కూడా అమ్మే కలిపి పెట్టాల. మా అమ్మి ఫుడ్ పెట్టు అండి. ఏమో చదివి ఎవరిని ఉద్ధరించిద్ది? అమ్మనే ఉద్ధరించిద్ది. ఆయన ఒక ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వాళ్ళని పట్టించుకోదు, పాడలేదు. అమ్మ నాన్న చూడాలని మా వారు ఒప్పుకోరు అంటది. ఇప్పుడేమో ఆమె చదువుతుంది కనుక ఇటు పొల్ల అటు వేయదు, అన్నీ అమ్మే చేసి పెట్టాలి. నీలో కొంపతీసి అట్టంటూ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెంబర్ 1 స్వామర్లు అన్నమాట. అట్ట చేయవాకండి. నువ్వు ఎంత చదువు చదివినా అమ్మకి ఇంటి పనిలో కొంచెం సాయం ఉండాలి ఆడపిల్లగా. మగబిడ్డ అయితే కొంచెం భారం పంచుకోవాలి. అన్నీ నానే చేసి పెట్టాలా? కొద్దిగా ఏదో ఒకటి పార్ట్ టైం చూసుకొని నాన్న కొంచెం నేను హెల్ప్ చేయాలి. నాకేది పార్ట్ టైం జాబ్ దొరకకపోయినా నాన్న చేసే దానిలోనైనా నా వంతు తోడ్పాటు నేను అందించి నాన్నకు చేతికి కొంచెం నేను ఆదరువు కావాలనే భారం తీసుకోవాలి. అలా తల్లిదండ్రుల భారాన్ని పంచుకున్న పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, డౌట్ లేదు. అలా తల్లిదండ్రుల విషయంలో బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే వాళ్ళు నెంబర్ 1 వెధవలు అవుతారు. అర్థమైందా? ఏమవుతారు? అది పెళ్ళయిన దాకా వీడిని తల్లిదండ్రి పెంచాలా, పెళ్ళయిన తర్వాత చేసుకున్నాం పెంచాలా, అది. కాబట్టి మీరు పాపం యవనస్తులుగా ఉన్నవాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాలే. ఏదో ఒక బరువు బాధ్యత అనేది మన భుజాల మీద ఉంటే అదే మనకు భద్రత, అదే మనకు కాపుదల. భౌతిక జీవితాన్ని కాస్త పక్కన పెడితే స్పిరిచువల్ లైఫ్లో దేవుడు ఖచ్చితంగా కొంత బరువుని మన మీద ఉంచుతాడు. 1 కొరింథీ పత్రిక మీరు తీసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఏం బరువు మోపాడో చూడండి పౌలు మీద. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుతాను. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దాన్ని అండర్లైన్ చేయి. సువార్తను ప్రకటింపవలసిన భారము దేవుడు నా హృదయంలో పెట్టాడు. బాగా వినండి. అందరిలాగా పౌలు కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. ఈ చర్చిలో ఇప్పుడు చాలామంది కూర్చున్నారు, లైవ్లో చాలామంది వింటున్నారు. ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు చాలామంది పరిచర్యలు ఎవరు పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. పౌలు విషయంలో అందరితో పాటు పౌలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్నాడు. కానీ పౌలుకు దేవుడు ఒక ప్రత్యేకమైన భారాన్ని పెట్టాడు. ఏంటంటే సువార్త ప్రకటించే పని. ఎవరికి? యూదులకు పేతురు ప్రకటించినట్టు అన్య జనులకు పౌలు ప్రకటించాలి అనే ఆ బాధ్యత, ఆ బరువు యేసయ్య పౌలు భుజాల మీద మోపాడు. ప్రైజ్ ది లార్డ్.
నా నిమిత్తము రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రధానుల ఎదుట, అన్య జనుల ఎదుట అతడు నా నామమునకు సాక్షిగా నిలవాలి. ఇది నా చిత్తం. ఇది అననీయకు చెప్పిన సాక్ష్యం యేసయ్య. సువార్త ప్రకటించాల్సిన భారం. పేతురు యూదులకు ప్రకటించినట్లు నేను అన్ని జనులకు ప్రకటించాలి. ఇది ఒక ప్రత్యేకమైన భారం ఉండేది పౌల్లో. ఆ భారం ఆయన్ని కూర్చొనివ్వలేదు, నిలబడనివ్వలేదు. ప్రశాంతత లేదు. అతని గుండెల్లో ఆ భారం పెట్టేశాడు దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీలో అసలు ఏదన్నా భారం పెట్టాడా దేవుడు? ఏ భారం పెట్టలేదా? నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు నిజంగా యేసయ్య దగ్గరకు వచ్చి నీ బరువులన్నీ యేసయ్య దగ్గర దించి నీ మెడ ఖాళీగా నువ్వు చూపించినట్లయితే ఖచ్చితంగా యేసయ్య తన కాడిని నీ మెడ మీద ఉంచి నీవు మోయవలసిన భారములేవో ఆయన నీ మీద ఉంచుతాడు. కానీ చాలామంది యేసయ్య దగ్గరకు వస్తున్నారు కానీ మెడ ఖాళీ చేసుకోవట్లా. తట్టెడు భారాలు ఇంకా మెడ మీద పెట్టుకొని ముందు వీటి సంగతి ఏందో చూడు ప్రభా, తర్వాత నువ్వేదో పెడదు, కానీ నా మెడ మీద ప్రజెంట్ అయితే ఈ భారాలు నా మెడ మీద ఉన్నాయి నాయన అని చెబుతున్నారు. ఆయనేమో అవన్నీ దించేసి నాకు మెడ కొంచెం ఖాళీ ఇస్తే ఈ కాడి మీ మెడ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడితే నేను నీ హృదయంలో భారం పెట్టాలనుకుంటున్నాను అని దేవుడు అడుగుతాడు. మీలో కొంతమంది అలాగున్నారు. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చొని నా కళ్ళ ముందున్న బిడ్డలు కావచ్చు, బలిపీఠం మీద ఉన్న దైవ జనాంగం కావచ్చు. మీలో కొందరిలో ఆ భారం ఇప్పటికే దేవుడు ఉంచి ఉన్నాడు. కొంతమందికి సువార్త ప్రకటించాలన్న భారం ఉంది. ఆ భారం కూర్చొనివ్వదు, నిలబడనివ్వదు. కొంతమందికి ఆత్మల భారం. ఆత్మలకు సువార్త ప్రకటించాలి, వాళ్ళని రక్షించాలి. ఎంత ఆసక్తి అంటే ఆహారం నీరు కూడా పట్టనంత పిచ్చి. ఏ అవకాశాన్ని పోనివ్వరు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, పద్దాకలు అదే పిచ్చిగా ఉంటారు వీళ్ళంటే. నీకు తెలియదు, వారు దేవుని దగ్గరకు వచ్చారు, వారి మెడ ఖాళీగా ఇచ్చారు, దేవుడు ఆ భారం వారి మీద పెట్టాడు. అన్ని జనులకు ప్రకటించాలన్న భారం తీసుకున్న పౌలు ఏ దేశంలోకి వెళ్ళి, ఏ ప్రాంతంలోకి వెళ్ళి, ఏ పట్టణంలోకి వెళ్ళి, ఏ పల్లెలోకి వెళ్ళి, ఏ జనాలకు ఎలా చెప్పాలి, ఇక అదే ధ్యాస. ఆ డేరాలు గుట్టుకోవటం, అంత కడుపు నింపుకోవటం, ఇక ప్రకటించుకుంటా తిరగటం. ఇక్కడ కూర్చున్నారే బలిపీఠం మీద బ్రదర్స్, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మీలా కూర్చున్నోళ్ళే. కానీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మెడ ఖాళీ చేసి దేవుని పాదాల దగ్గర ఉన్నారు. దేవా, గతములో నాకు బరువులుగా తోచినవన్నీ ఇప్పుడు నేను లక్ష్య పెట్టట్లేదు, ఎందుకంటే అవన్నీ మోసేవాడవు నువ్వు ఉన్నావు, నువ్వు మోస్తానన్నావు. అందుకే అవన్నీ నీ పాదాల దగ్గర దించేశాను. నీవు మోపాలనుకున్న కాడేదో నా భుజాల మీద మోపు తండ్రి, నేను మోస్తాను అని యేసయ్యకి అందుబాటులోకి వచ్చారు. కొంతమంది తమ గ్రామాన్ని గూర్చి భారం, కొంతమంది తమ పట్టణాన్ని గూర్చిన భారం, కొంతమంది తమ పల్లెను గూర్చిన భారం, కొంతమంది తమ స్వజనులను గూర్చిన భారం. మొత్తానికి వారి హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి తమ వారిని గూర్చిన భారమో, సమాజాన్ని గూర్చిన భారమో, స్వజనులను గూర్చిన భారమో, అన్యజనులను గూర్చిన భారమో, మొత్తానికి వాళ్ళ హృదయంలో భారం పెట్టాడు కనుకనే వారు అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు. నీ మీద కూడా పెడతాడు, నీకు కూడా ఒక భారం ఇస్తాడు. అయితే ఆ భారం ఏదో గుర్తుపట్టాలి. దేవుడు నీకు భారం ఇచ్చినట్లు నీవు ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి, నీ మెడ ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడాలి. కొంతమంది ఇంకా ఖాళీ కాల, కొంతమంది ఖాళీ అయ్యారు. ఖాళీ అయ్యి అవకాశం ఇచ్చారు యేసయ్యకి. నా హృదయంలో కూడా అంతే భారం పెట్టాడు. యేసయ్యని తెలుసుకున్న తర్వాత
అప్పటిదాకా నేను భారాలుగా మోసినవన్నీ వదిలేశా. ఎందుకంటే ఏదైనా నేను మోకాళ్ళు ఆయనకి ప్రార్థన చేస్తే అన్నీ నాకు సాధించి పెట్టగల దేవుడు నాకున్నాడు. ఇక దానంతటిని గురించి నేను ఆలోచించే అవసరమే ఉంది? నాకు ఆయన విషయంలో డౌట్ ఉంటే కదా, ఆయన సామర్థ్యం విషయంలో, ఆయన జ్ఞానం విషయంలో, ఆయన బలం విషయంలో, ఆయన ప్రేమ విషయంలో నాకు డౌట్ ఉంటే కదా. నాకు డౌట్ లేదు, ఆయన చూసుకుంటాడు. నా బరువు బాధ్యతలన్నీ నా దేవుడు చూసుకుంటాడు. నేను ఆయన ఏం కోరుతున్నాడో దాన్ని నెరవేర్చాలి అనే మైండ్లోకి వెళ్ళిపోయా. అప్పటిదాకా నన్ను వేధించినటువంటి సమస్యలు ఏవి నన్ను ముట్టలేకపోయినాయి. ఎన్నున్నా అవి నాకు బరువుగా అనిపించలేదు. అప్పులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఏవి నన్ను గదిలించాల. ఆఖరికి నివాసం కూడా తాకట్లో ఉంది. అది కూడా నన్ను భయపెట్టల. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు, యాకోబు నివాస స్థలంలోని చెరలో నుండి నేను విడిపిస్తానని. ఇంకా నాకెందుకు భయం? మాట అన్నదాకే, మాట అన్నాడంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే నెరవేర్చక మానడు. ఖచ్చితంగా నెరవేరుస్తా. గనక అవి నన్నేం కదిలించలేదు. నా హృదయంలో ఆత్మల కొరకైన భారం పెట్టాడు. చర్చికి పోతున్న తొలి దినాల్లోనే, చర్చికి పోయి ఇంటికి వచ్చిన కాడ నుంచి ఇతరులకు ప్రకటించి, ఇతరులతో మాట్లాడి, వాళ్ళను ఒప్పించి, వాళ్లకు ప్రేమ చూపి, వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించడానికి తపన పడేవాడిని. దానికోసం నా జేబుకు పని చెప్పా. నేను చేసే పనిని పక్కన పెట్టా. కొంతమంది కొద్ది రోజులు వర్క్కి పిలిచి తర్వాత పిలవటం మానేశారు. ఎందుకంటే వీడు వస్తానంటాడు, ఆ టైంకి ఎగ్గొడతాడు. ఎందుకంటే వీడికి ఎవడొకడు తగులుతాడు, వాడితో మాట్లాడతా, వాడితో సోది చెబుతూ ఉంటాడు. నేను చెప్పేది సోది తెలియనోడికి, తెలుసుకున్నోడికి వాడికి నిత్య జీవానికి మార్గం ఏదో చూపిస్తున్నాను నేను. పిలవటం మానేశారు. అయినా అది నన్నేం పట్టల. పర్లేదు, పని దొరకపోయింది, ఎట్లనో ఆయనే పోషిస్తాడులే, దొరికినప్పుడు పోదాం. కానీ పని కంటే కూడా ఆత్మలు ముఖ్యమైనవి కనుక ఆత్మల మీద మనసు పెడదామని ఒక పిచ్చోళ్ళలాగా ఆత్మల కొరకైన భారంతో నింపబడ్డా నేను. దేవుని మహాకృపను బట్టి ఆ భారం, ఆ పిచ్చి ఇంతవరకు వదల్లా. అదే నేను కాస్తో కూస్తో పరిచర్య చేయడానికి కారణమైంది. దేవుని పనిలో ప్రయాసపడటానికి కారణమైంది. లేకపోతే కష్టం. ఆ భారం పెట్టాడు. పౌలు అన్నాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నీ మీద ఏ భారం పెట్టలేదా దేవుడు? నీకు దేవుడు ఏ భారం ఇచ్చినట్టు కనపడట్లేదా? అట్లయితే ఏదో తేడా ఉంది, ఎక్కడో తేడా జరిగింది, చూసుకో. ఖచ్చితంగా కరెక్ట్గా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే భారం ఇవ్వకుండా మానడు, ఖచ్చితంగా ఇస్తాడు. కొంతమంది తమకు దేవుడిచ్చిన భారం ఏదో స్పష్టంగా గుర్తుపట్టలేరు, పైపైన ఉంటారు. మనకి ఇవ్వబడిన భారాన్ని కూడా స్పష్టంగా గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి దేవుడు ఏ భారం ఇచ్చాడో దాన్ని స్పష్టంగా గుర్తుపట్టాలి. దాన్ని నెరవేర్చడానికి ఆహర్నిశలు శ్రమించాలి. ఒక గురిని ఏర్పరచుకోవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దేవుడు నీకు భారం ఇచ్చి, గురినిచ్చి, లక్ష్యం ఇచ్చి
నిన్ను రంగంలోకి దించితే నువ్వు ధన్యుడో ధన్యురాలో భద్రంగా ఉంటావు. నేను బాగా గుర్తించా. 10,000 ఆత్మల్ని నేను రక్షించాలి. మొట్టమొదట 50 ఆత్మలు పెట్టుకున్నా. ఆ 50 ఆత్మల్ని రక్షించే పనిలో మావాడు గారి నెత్తి మీద దరివేసుకున్నట్టు నా పని అదే అయిపోయింది. ఇక నా కళ్ళ ముందు ఎలాంటివి వచ్చినా అవి నాకు పట్టలేదు. ఒక 50 మందిని గురిగా పెట్టుకున్నా లాజరు. ఆ 50 మందిని రీచ్ అయిన దాకా ఇంక రెండో పిచ్చి కనపడలా, నాకు రెండో ఆలోచన కనపడలా. అదే పిచ్చి. ఏ ఒక్కరు దొరికిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టలా. ఒకసారి ఒక నాస్తికుడు దొరికాడు. ఎక్కడ అవకాశం దొరకకపోతే పండుకోవడానికి మన పాకలోకి వచ్చాడు. 10ంటికి వచ్చాడు. చర్చిలోకి వచ్చి పండుకుంటానికి వచ్చాడు, కానీ దేవుడిని నమ్మను అన్నాడు. నాకు ఆత్మలో మండింది. ఇక అప్పుడు మొదలుపెట్టాం తర్కం. అతను లేడని నేను ఉన్నాడని. 10ంటికి స్టార్ట్ అయింది. తెల్లవారుజాము 3ంటికి మోకాళ్ళు వేసాడు. ఎందుకు వేసాడో నాకు తెలియదు. టెన్షన్ పడద్దు, మీరు ఆవేశపడ్డారు. నేను ఇప్పుడు మోకాళ్ళు వేసి వీడు చెప్పినట్టు ప్రార్థన చేయకపోతే కనీసం ఉన్న ఈ 3 గంటలు కూడా ఈ నిద్రపోనిచ్చేటట్టు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనైనా మోకాళ్ళు వేసి ఉండాలి, లేదా నేను చెప్పిన తర్కానికి అతను రాజీపడన్న మోకాళ్ళు వేసి ఉండాలి. మొత్తానికి ఒకటైతే వాడికి అర్థమైపోయింది, పక్కాగా అర్థమైంది. వీడు నా పాలిట ఒక రాక్షసుడిలా తయారయ్యాడు. నిద్రపోదామని నేను వస్తే 10ంటికి వచ్చా, 3 దాకా వదిలిపెట్టలా. మళ్ళీ మధ్యలో నీకు నిద్ర వస్తుందేమో అంటానే ఉన్నాడు. చూస్తాను అంటే ఆ 50 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాలన్న రంది, ఆ పిచ్చి నాకు నిద్ర దూరం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నేను టయానికి ఆహారం తినకపోతే ఇబ్బంది పడతానే, ఏమీ పట్టల. ఆకలి నిద్రే పట్టనప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆకర్షణలు పడతాయా? ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ కూడా పట్టేది కాదు నాకు. ఈరోజు మనల్ని చాలా వస్తువులు ఆకర్షిస్తున్నాయి, చాలా పరిస్థితులు ఆకర్షిస్తున్నాయి. సేవ చేసే సేవకుల్ని కూడా. వై? భారంలే, ఎంతో కొంత నడుస్తుందిలే. ఏమండి, ఎక్కడో లోకంలో ఉన్నప్పుడు, మారుమనసు తిన్నప్పుడు ఒక మూవీలో ఒక కవిత విన్నాను, జోకు. నడుస్తోంది 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 జీవితం, నడుస్తోంది 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 జీవితం అని ఒకడంటే ఇంకోటి అంటాడు, ఎంతకాలం నడిచిద్ది సార్ అంటే, జీవితం నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. భారము లేని భక్తుని జీవితం ఇదే టైపులో ఉంటుంది. నడుస్తోంది 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 జీవితం అన్నట్టు. నన్నేం తిట్టుకోవద్దు, ఓకే? నేను చెప్పింది విని రోషం తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి. విశ్వాసులు, సేవకులు, పరిచారకులు మొత్తం. ప్రైజ్ ది లార్డ్. ఒక గురిని ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు ఏది నిన్ను జయించలేదు. నువ్వు ఏర్పరచుకున్న గురి, లక్ష్యమే నీకు ఒక ప్రాకారమై నిన్ను కాపాడింది. ఇక పెంచుతా వచ్చా. 50 సంఖ్య మొదటి 2-3 నెలల్లోనే అయిపోయింది. అరే ఈసారి 100 మందిని. అట్లాగా పెంచుకుంటా 10,000 మందిని రక్షించాలన్న కాడికి వచ్చా. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంక మార్చుకోవద్దు. 10,000 సంపాదిస్తే ఇక ఇంతే చాలు జీవితానికి. 10,000 ఆత్మలంటే ఏంది? పాలు గింజలు ఒక 5,000 పోయినా, గట్టి గింజలు ఒక 5,000 తేలుతాయి.
5,000 ఆత్మల్ని పరలోకం చేరిస్తే మామూలుగా ఉంటుందా? సూపర్ ఉంటుంది. ఇక అనుకొని 10,000 మంది చాలు అనుకుని ఆ 10,000 సంఖ్య రీచ్ అయిన తరువాత లక్ష్యం పక్కన పెట్టి బోర్ల పడ్డా. దాచుకోకుండా చెప్తున్నా, దేవునికి స్తోత్రం. లక్ష్యం గురి రీచ్ అయ్యానో ఇక జాలే అనుకున్నాను. ఎప్పుడైతే ఇక లక్ష్యము నెరవేరింది, అనుకున్న సంఖ్యకు నేను చేరాను అనుకున్నానో, ఇక ఆ భారాన్ని పక్కన పెట్టి ఆత్మీయ జీవితంలో బోర్ల పడ్డా. వెంటనే మీరు దిక్కుమాల ఆలోచనలోకి వెళ్ళవకండి. ఏం పడ్డాడో, ఏడబడ్డాడో, ఎందులో పడ్డాడో నాకు తెలుసు. వెంటనే నెగిటివ్గా వెళ్ళిపోతారు. మరి ఎందులో పడ్డాననేది నేను చెప్పను. ఒకటైతే గుర్తించా, ఏవో కొన్ని లోక సంబంధమైనవి నన్ను ఆకర్షిస్తున్నట్టు, కొన్ని నా సమయాన్ని దొంగిలిస్తున్నట్టు, కొన్ని నా ఆలోచనలను ప్రభావితం చేస్తున్నట్టు, కొన్ని నన్ను పెడత్రోవకు తీసుకెళ్తున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నా మతి చంచలమవుతుంది? ఒకప్పుడున్న పట్టుదల, ఒకప్పుడున్న కార్యదీక్ష, ఒకప్పుడున్న ఆరాటం, ఒకప్పుడున్న తపన ఎందుకని ఇప్పుడు లేదు? ఏం జరిగింది? నేను విసర్జించిన లోకం మళ్ళా నన్ను వేగు చూస్తుంది ఏంటి? వ్యర్థమైనవి నన్ను చుట్టుముట్టి నన్ను ఆకర్షిస్తున్నాయి ఏంటి? వేరే వేరే వాటితో నా టైం ఖర్చు అయిపోతుంది ఏంటి? ఏం జరిగింది అంటే, నేను అనుకున్న సంఖ్య రీచ్ అయ్యాను కనుక ఇంకా నేను చేయాల్సింది ఏమి లేదు, అయిపోయిందని అనుకున్న కారణం చేత లక్ష్యము అయిపోయింది, గురి అయిపోయింది కనుక ఆటోమేటిక్గా ఇక బలహీనపడటం మొదలుపెట్టా. చూసారా ఎంత ప్రమాదమో? భారము లేమి అనేది 1 నుంచి 50 నుంచి 10,000 దాకా గురిని పెంచుకుంటూ, లక్ష్యాన్ని పెంచుకుంటూ వచ్చినందున అది నాకు ప్రాకారమై కాపాడింది. నా ఆత్మీయ జీవితాన్ని కాపాడింది. నాలో ఒక రందిని, ఎవరు చేయలేనంత పరిచర్య, నా పట్టణంలో ఎవరు చేయలేనంత పరిచర్య నేను చేయాలనుకున్నా. అది చేసిన తర్వాత ఇంకా చాలే. ఆ తరువాత సిగ్గుపడ్డా. తప్పు జరిగింది, ఎక్కడో ఏదో మిస్ అయ్యా. ఒకప్పుడున్న ఆరాటం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న తపన ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న పోరాటం ఇప్పుడు లేదు. ఏం జరిగింది అని నేను అనుకున్న అంచనాకి చేరాను కనుక ఇంకా నేను చేరాల్సింది ఏమీ లేదు అని ఆట ముగించినట్టు అయింది. అది నష్టమైంది. అప్పుడు సిగ్గు తెచ్చుకొని పట్టణంలో ఉన్న వాళ్ళని గురిగా పెట్టుకొని వారిని మించి పరిచర్యలు, ఎక్కువ ఆత్మల్ని సంపాదించాలని పరుగు పందెంలో పోరాడాను, కొంత సాధించాను. ఇప్పుడు గురి మార్చుకోవాలి, లక్ష్యం పెంచుకోవాలి అని నాకంటే ఇంకా ఎక్కువ ఆత్మల్ని సంపాదించిన భక్తులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళటం మొదలుపెట్టా. వాళ్ళు సేవ చేసిన స్థలాలకు వెళ్ళి వాళ్ళ సేవా విధానాన్ని చూసి ఆ గురిని మార్చుకొని, ఏది అంతకుముందు రీచ్ అయ్యాననుకున్న గురిని దాటి ఇంకా ఎక్కువ ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాలన్న రందిని మరలా ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాం. దేవుని కృపను బట్టి అక్కడికి కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళా దిశ మార్చా. ఇక విశ్వాసుల్ని సమకూర్చటం ప్రక్కన పెట్టి ఒక పక్క అది చేస్తూ మరో పక్క ఆత్మీయ నాయక గణాన్ని తయారు చేయాలన్న గురిని ఏర్పరచుకున్నా. తమ్ముళ్ళకి చెప్తా ఉంటా, ఏ భారం లేకుండా ఖాళీగా ఉండకూడదు నాయన. ఏదో ఒక దాన్ని ఏర్పరచుకొని పరిగెత్తాలి. పోరాటమే మనకు క్షేమకరమైన స్థలం, రణభూమే మనకు భద్రతనిచ్చు స్థలం. పరుగు పందెంలో పరిగెత్తేవాడికి హాయిగా ఉంటుందా, ఇబ్బందిగా ఉంటుందా?
అందరూ చెప్పండి. హాయిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందా? కానీ మనకు అక్కడే క్షేమం, మనకు అక్కడే భద్రత. యుద్ధ రంగమే మనకు క్షేమకరమైన ప్రదేశం. గురిని చేరాలన్న పరుగు, ఆ పరుగులో మనం ఉన్నప్పుడే మనకి ప్రాకారం, భద్రత, లేకపోతే డేంజర్. చాలామంది నా దగ్గరికి వచ్చి పాపంలో పడిపోతున్నాను అన్నయ్య, బలహీన పడిపోతున్నాను అన్నయ్య, ఏందో అన్నయ్య అర్థం కావట్లేదు అన్నయ్య అంటే స్ట్రైట్గా అడుగుతా, ఒకటే చెప్తా, నువ్వు ఖాళీగా ఉంటున్నావు. నీ మనసులో ఏ భారం లేదు, ఏ గురి లేదు, ఏ లక్ష్యం లేదు. ఏదన్నా భారం ఉంటే, ఏదన్నా గురి ఉంటే, ఏదన్నా ఒక లక్ష్యం అంటూ ఉంటే దాన్ని సాధించాలన్న ఆరాటంలో నిరంతరం ఆలోచిస్తావు, పరిగెత్తుతావు, ప్రయాసపడతావు. కానీ ఖాళీగా కూర్చొని పనికిమాలిన ఆలోచనలు చేసుకునే టైం ఎక్కడో ఏడిసిద్ది నీకు. నీకు అలా కాకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి, పాపంలో పడేటట్టున్నాను అని అంటున్నావు అంటే అసలు బరువు లేని బతుకుతున్నావు అని చెప్తా. అందుకే చెప్తున్నా, ఎంతో కొంత చేసాం, ఒక 100 మందిని సంపాదించాం, ఒక 50 మందిని కట్టాం, ఒక 200 మందిని కట్టాం, లేకపోతే 2 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాం అని ఆగరాదు. ఇంతవరకు జాలని తృప్తి చెందితే నీ ఆత్మీయ పతనం స్టార్ట్ అయినట్టే. ఇంతవరకు జాలని అల్ప సంతోషంతో, అల్ప విజయంతో ఆనందపడి ఉప్పొంగిపోతే ఖచ్చితంగా నువ్వు బోర్ల పట్టడం ఖాయం. కొంతమంది విశ్వాసులు అంతే, ఏదో ఒక స్థాయి నుంచి ఓ స్థాయికి వస్తారా, అక్కడే ఆగిపోతారు. కాదు, గురి ఏర్పరచుకోవాలి. నేను కూడా దేవుని పని చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించాలి, ప్రభువు నాకు కృపనిస్తే ఓ సంఘాన్ని కట్టాలి, అనేక మందిని ఆత్మీయంగా పెంచి పోషించాలి, లేకపోతే డేవిడ్ బ్రైనార్డ్ లాగా ఒక జనాంగాన్ని ఎంచుకోవాలి, వారి రక్షణ కోసం అంకితమై కష్టపడాలి. మొన్న శ్రీశైలం ప్రాంతానికి వెళ్ళాను. బైర్లుటి అనే ప్రాంతానికి వెళ్ళాను. పాస్టర్ గారు పాస్టర్ దానియేలు గారు పెద్ద ఆయన, 65 ఏళ్ళు. ఆయనకి అచ్చంగా చెంచుల మధ్యలో భారం ఇచ్చాడు దేవుడు. చెంచుల మధ్యలో ఆయన వయసు 65 ఏళ్ళు. అస్సలు దేవుని గురించి తెలియని భయంకరమైన మనుషులు చెంచులు. వాళ్ళ గొడవలు వచ్చినాయి అనుకో, విల్లంబులతో పోరాడతారు. ఒకడికొకడు ఇక బాణంతో కొట్టుకోవటమే. అడవిలో జీవిస్తారు. మృగాలను వేటాడి, జంతువులను వేటాడి బ్రతికే వాళ్ళు ఇప్పుడు మానేశారు. ఏవో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటితో బ్రతుకుతున్నారు. అయినప్పటికీ నాగరికత తెలియని స్థితిలో ఉన్నారు చాలా వరకు. అలాంటి వాళ్ళ విషయంలో ఈ దైవజనుడికి భారం ఇచ్చాడు. ఆ భారాన్ని బట్టి నాకు తెలిసి ఆయన లెక్క చెప్పుకొచ్చిన ప్రకారం అదిగో ఆయన కట్టిన సంఘమే అది. మొన్న వెళ్ళా నేను. ఆ ప్రాంతం చాలా దూరంగా ఉంది. ఈ దైవజనుడు ఉన్న ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం అడవే. అక్కడికి వెళ్ళాడమైనా, అక్కడికి వెళ్ళి ఆ తెలియని ప్రజలకి చెప్పుకుంటూ ఒకరి ద్వారా ఒకరిని ఇప్పుడు ఆ ప్రాంతంలో అంత మాత్రం పాక వేసి కనీసం ఒక 30 నుంచి ఒక 40 మంది ఆత్మల్ని ఆ ఏరియా వరకు సంపాదించాడు దేవుని కొరకు. చూడండి, దానియేలు గారు పెద్ద అచ్చంగా ఆ గూడెల్లోనే ఆయన భార్య కలిసి ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఆ చెంచుగూడెల్లో సువార్త చేశారు. భారం, అదే జీవితం.
అదిగో ఆ పెద్ద ఆయన, నా పక్కన ఉన్న ఆయన పెద్ద ఆయన, ఆయన కుటుంబం బైర్లూటిలో ఆయన చర్చ్ అది, ఆ పెద్ద ఆయన. సుమారుగా ఓ 10 నుంచి 15 చెంచుగూడెల్ని ప్రభావితం చేశాడు. దేవుడు అవకాశం ఇస్తే ఇంకా తిరగాలి నాయన, ఇంకా మరి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటున్నా. సురేష్ తీసుకెళ్ళాడు తమ్ముడు నన్ను ఆయన దగ్గరికి. అదిగో అక్కడ ఆత్మలో ఆ చెంచుగూడెంలో, దాని పేరు జానాల గూడెం, తెలంగాణ ఆంధ్ర బార్డర్, ఆ బార్డర్లో ఉన్నటువంటి గూడెం అది, జానాల గూడెం. దేవుని కృపను బట్టి వారి మధ్యలోకి వెళ్ళాను నేను కూడా. వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారో పాట. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కూర్చున్నారు నేను వచ్చానని. పాస్టర్ గారితో వెళ్ళాను, నేను చూస్తాను పాస్టర్ గారు అంటే. మంచి మంచి పాములు, తేళ్ళు, అంత బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక భారం. ఏదో 1-2 బైర్లూట్లో ఒక చర్చ్ ఉంది, ఫలానా దగ్గర ఒక చర్చ్ ఉంది అని ఆగల. ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కొత్త ప్రదేశాలకు వెళదాం, అనేక మందిని ప్రభావితం చేద్దాం అని. ఒక గూడెం అయిపోతే ఇంకో గూడెం, ఆ గూడెం అయిపోతే ఇంకో గూడెం, అట్లా కొంతమంది సేవకుల్ని తయారు చేసి కొన్ని ప్రదేశాల్లో పెట్టి తను ఒక్కడే అనేక ప్రాంతాల్లో దర్శించి సేవ చేస్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన. ఈరోజు 1-2 సంఘాలు కట్టి మనం అక్కడే ఆగిపోతున్నాం, అక్కడక్కడే. ఇంకా ఎన్నో ప్రదేశాల్లో. ఇది ఇంకొక ప్రాంతం, దీని పేరు శివపురం, అది చెంచుగూడెమే. ఆ ముందు మోకాళ్ళేసి, ఆ లుంగి కట్టుకొని మోకాళ్ళేసి నిలబడిన ఆ వ్యక్తి ఉన్నాడే, అతను ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. అతను సేవకుడుగా కూడా సిద్ధపడ్డాడు. చెంచులలోని వ్యక్తి అతను కూడా. నాటు సారాయి తాగుతూ వెల్లంబులతో కొట్టుకుంటూ బీభత్సంగా ఉండేటువంటి వ్యక్తులను ఎలా తయారు చేశాడో చూడండి. మోకాళ్ళ మీద, నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. చుట్టూ అడివే. ముసలాయన చూడండి, తిని తినక భారం. ఇంత బరువుని ఎత్తిన పెట్టుకున్నోడికి ఇంకా ఏమో వాంఛలు వస్తాయి, ఏమి శరీరం పైత్యాలు పనిచేస్తాయి చెప్పండి. ఇంత భారం మీద పెట్టుకున్నోడికి సెల్ ఫోను, తాతల నాటి సెల్ ఫోన్ వాడుతున్నాడు. ఇన్ని గూడాలు తిరిగి ఇన్ని సంఘాలు కట్టినోడు అది ఏ సెల్లో కూడా అర్థం కావట్లా. ఇంత సెల్లు ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళ బాధలు విని ప్రార్థన చేయడానికి పెట్టుకున్నాడు. మనకు మొత్తం ఒక సంఘం సరిగా ఉండదు. ఏ కొద్దిగా ఖాళీ దొరికితే చాలు ఏదో సాధించినట్టు బిల్డప్ కూర్చునికండి. ఏం బ్రదర్ ఏం చేస్తాం తెలుసుకోవాలి బ్రదర్, పబ్లిక్ ఎలా ఉందో తెలుసుకోవాలి మనం. ఎట్లా తెలుసుకోకపోతే ఎట్లా? దానిలో మొహం పెట్టి బయటికి తీయకుండా, అరే సేవకులు అంతే హోగయా, విశ్వాసులు అంతే హోగయా, పరిచారకులు అంతే హోగయా, మొత్తం హోగయా. ఒకవేళ ఆయనకు కూడా ఇది దొరికితే పాడైపోవునేమో. దాని జోలికి పోలేదు కాబట్టి ఇన్ని గూడెలు అయిపోయినాయి. ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే ఇంకా మరికొన్ని గూడెలు తిరగాలయ్యా. పెద్ద వయసు వచ్చింది, ఆయన దేవుడే శక్తిని ఇస్తున్నాడు, తిరుగుతున్నా బాబా అంటున్నాడు. ప్రభు చేతులతో ఒకసారి తెత్తాలి సూదురు. కానీ ఏమర్థమైంది మీకు? భారం అనేది గుండెల్లో ఏర్పరచుకుంటే ఇక పిచ్చి పిచ్చి వేషాలు ఉండవు. కానీ ఏముంది భారం? ఎంతమందికి ఉంది? చర్చికి రావటం వెళ్ళిపోవటం కొంతమంది విశ్వాసులకు. అయ్యో ఒకళ్ళు ప్రకటిస్తే నేను రక్షకుని తెలుసుకున్నా, నేను కూడా ప్రకటించాలి కదా.
నేను కూడా భారం తీసుకోవాలి కదా. కనీసం షాలేమన్ అంతమందిని రక్షించాడు, పట్టుమని నేను కనీసం 10 మందినైనా రక్షించాలి కదా, కనీసం ఒక 20 మందినైనా రక్షించాలి కదా, ఒక 50 మందినైనా కాపాడాలి కదా సత్యలోపు అని ఒక భారం ఏర్పరచుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది, జయం ఉంటుంది, భద్రత ఉంటుంది. అది ఏమీ లేదు. యేసయ్య దగ్గరకు వచ్చి కూడా నానా రకాల విషయాలన్నీ అడిగి అవన్నీ పొందుకొని సాత్వికాలు చెప్పడం తప్ప బతుకంతా యేసయ్య అది చేశాడు సాత్వికం, ఇది చేశాడు సాత్వికం, అది చేశాడు సాత్వికం, ఇది చేశాడు సాత్వికం. నీ సాత్వికాలు చల్లంగా ఉండా, నీ బతుకంతా సాత్వికాలేనా? నువ్వు బయటికి పోయి సువార్త ప్రకటించి ఏదన్నా 4 నీ సాత్వికాలు బయట అన్ని జనులకు చెప్పి రచించేదేం లేదా? విశ్వాసం చూస్తే, భక్తి చూస్తేనేమో సంవత్సరాలు గడిచిపోయింది, సాధించింది ఏంటంటే ఏం లేదు. ఎందుకు లేదు? అసలు ఏర్పరచుకోవాలా, ఒక గురిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా. అది తప్పు. యేసయ్య దగ్గరకు వచ్చి కాడు ఎత్తుకోవాలా మెడ మీద, పనికి మాలిన పశువులాగా ఉండకూడదు. యేసయ్య కాడి మెడ మీద ఎత్తుకొని ముందుకు సాగిపోయే ఎద్దు వలె పరిగెత్తాలి మనం. దేవునికి మహిమ. అల్ప విజయాలతో, అల్ప సంతోషాలతో తృప్తి చెందకూడదు, ముందుకు సాగిపోవాలి. ఈరోజు మీకు ఒక సవాల్. నువ్వేం లక్ష్యం ఏర్పరచుకుంటావో ఏర్పరచుకో, ఏం భారాన్ని కలిగి ఉంటావో కలిగి ఉండు. నీ స్వజనుల విషయంలోనా, అన్ని జనుల విషయంలోనా, ఇతర జనాంగాల విషయంలోనా, సంఘ సేవలోనా, దైవజనులకు సహకరించే విషయంలోనా, ఆర్థిక సంపత్తి సమకూర్చే విషయంలోనా, ఏదో ఒక లక్ష్యం ఏర్పరచుకో. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు ఇవన్నీ తీసేయి. దేవుని నమ్ముతున్నావా? నమ్మితే ఆయన మీద మోపు. వాటి గురించి అస్సలు లెక్క చేయొద్దు. నీ కోసం ఆయన ఎంత కార్యమైనా చేస్తాడు. వాటి గురించి నేను ఎక్కువ చెప్పను. ప్రార్థన కూడా వాటి కోసం ఎక్కువ చేయటం నాకు ఇష్టం ఉండదు. బిడ్డలకు అప్పులు తీర్చయ్యా, రోగాలు తగ్గించయ్యా, అయి చేయ యాహా అని మొత్తుకోవటం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? అవన్నీ అసలు అంత ప్రాముఖ్యమైనవి కాదు. సరిగ్గా మనం దేవుని ఎరుగుంటే వాటి గురించి అడగటానికి కూడా ఇష్టపడం. వాటి గురించి అడిగేది ఏంది, నేను నాకు అప్పులు ఉన్నాయన్న సంగతి ఆయన తెలియదు, ఆయన నాకు అవమానం తెస్తాను నాకు ఆయన తెలీదు, తీసి అవతల పడేస్తాడు. అవన్నీ కాదులేగా, నేను ఆయన పనుల్లో ఉండాలి. చేయాల్సింది నేను చేస్తే నాకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అడగాల్సినవి నేను అడిగితే నేను అడగనివి కూడా ఆయన ఇస్తాడు. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. అంతవరకే చూరుకున్నాడా దేవుడు? ఐశ్వర్యాన్ని, ఘనతనివ్వలా? అడిగాడా ఐశ్వర్యం నీవు, ఘనతనివ్వని? అడగరా. కానీ దేవుడు ఇచ్చాడు. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చేయాల్సినవి నేను చేస్తే నాకు కావాల్సినవన్నీ ఆయనే చూసుకుంటాడు. నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా అప్పుల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా రోగాల సంగతి ఆయనే చూసుకుంటాడు, నా కేసుల సంగతి ఆయనే చూసుకుంటాడు. తమ్ముడు జాషువా బోల్డన్ని కేసులతో వచ్చాడు. సిద్ధు అనే మరో తమ్ముడు కూడా కేసులతో వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళు దేవుని పనిలో మనసు పెట్టేశారు. దేవుడిచ్చిన భారం తీసుకున్నారు, వాటిని మర్చిపోయారు, వాటిని పట్టించుకోవాలా. వాయిదాకు పిలిచినప్పుడు పోయి హాజరు బలికి వస్తున్నారు. మొత్తం కేసులన్నీ కొట్టేపిచ్చాడు యేసయ్య. కొన్ని ప్రమాదకర పక్కా శిక్షలు పడే కేసులు కూడా మొత్తం తీసేపిచ్చాడు, కొట్టేపిచ్చాడు దేవుడు. ఎందుకు? వాటి గురించి ఒకప్పుడు ఆలోచించి భయపడ్డారు, దేవుని పనిలోకి వచ్చి వాటిని అసలు వదిలేశారు. మొత్తం తీసేశాడు.
నేను అది చెప్తుంది. ఆయన తీసేస్తాడు. దాని గురించి అంతసేపు గందరగోళం అయిపోయి నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నీ పోషణ కూడా ఆయన చూసుకుంటాడు. బ్రతుకుదెరువు మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. నువ్వు ఆయన కార్యాల విషయంలో భారం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, ఆ లక్ష్యం ఏర్పరచుకోవాలి, ఆ పిచ్చిలోకి ప్రవేశించాలి. నువ్వు 1,000,000 సార్లు చెప్పమన్నా ఇదే చెప్తా. ఈ భారం ఏర్పరచుకోకపోతే మిగిలిన పనికిమాలిన సంగతులన్నీ నిన్ను భయపెడతాయి, ఆకర్షిస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? అందరికీ. మొత్తం కేసులను తీసేశాడు దేవుడు. వాళ్ళ ఆర్థిక సమస్యలు తీసేశాడు. వాళ్ళని పోషించడం మొదలుపెట్టాడు. ఆయన పనిలో వాడుకుంటూ ఉన్నాడు వాళ్ళని. మీకు అందరికీ చెప్తున్నా, పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా, పిల్ల చేష్టల్లాగా పొద్దస్తమానం నా అప్పులు, నా తిప్పలు, నా నొప్పులు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులని పిల్లల్లాగా వాపోవద్దు. కాస్త ఎదిగిన పెద్దల్లాగా మెయింటైన్ చేయండి, అలవాటు చేసుకోండి, డిగ్నిటీగా ఉండండి. గాలికి కదిలిపోయేది రెల్లు, పెనుగాలి కొట్టిన కదలంది రాయి. రెల్లు కాదు, నువ్వు రాయివిగా మారాలి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. దైవజనులకు కూడా చెప్తున్నా, భారం పెంచుకోవాలి, లక్ష్యం ఏర్పరచుకోవాలి, పట్టు వదిలిపెట్టకూడదు. చేతగానోళ్ళలాగా, చేతగాని అసమర్థుడిలాగా, దద్దమ్మలాగా పట్టు వదలకూడదు. పశువుని చూసి పాఠం నేర్చుకోవాలి. పక్షిని చూసి పాఠం నేర్చుకోవాలి. కోడి పుంజులు తెలుసుగా, కోడి జాతిలో 2 రకాలు ఉంటాయి, జాతి కోడి, పూరి కోడి అని. పూరి కోడి కూడా ఎదుటి కోడి మీద పందెం చేస్తుంటుంది, కొడుతుంటుంది. పందాలు 2 జరుగుతాయి, జాతి కోళ్ళు, జాతి తక్కువ కోళ్ళ పోరాటాలు. జాతి తక్కువ కోడి ఉంటే దెబ్బల మీద తిరుగుతూ ఉంటుంది, అది కూడా కోత వేస్తుంది, దెబ్బల మీద తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పందెంలో వేస్తే అవతలి కోడి కత్తి తగిలిందాక ఎగిరెగిరి కొడుతుంటుంది. ఇది అవతలి కోడి కత్తి తగిలిందనుకో దీనికి ఇక గగనాలు లేచిపోయింది, ఎడిపోయింది, అంతుండదు. పూరి కోడి లక్షణం అది. జాతి కోడి అట్లా కాదు. దాని జాతి లక్షణం తెలుసా? గాయం తగిలే కొద్దీ రేగిద్ది, 2 చంపనన్నా చంపాలా, ఎలలో చావనన్నా చావాలా. వెన్ను చూపి పారిపోవటం, లక్ష్యాన్ని వదిలిపెట్టి దద్దమ్మలాగా పరారైపోవటం దాని చరిత్రలో ఉండదు. అందుకు అది జాతి కోడి. దైవజనుడా, దేవుని బిడ్డ, నువ్వైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించిన దాకా, దాన్ని చేరుకున్నదాకా మళ్ళా వెనక్కి తిరగకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు అన్నాడా? గుర్తుపెట్టుకోవాలి. ఎద్దుంది, బండలాగుడు పోటీలు ఉంటాయి. ఒక ఎద్దును చూశాను, మా నాన్న చెప్తాడు ఒక స్టోరీ. ఎద్దు మెత్తబడిందంట. ఒక ఎద్దు, 2 ఎద్దుల మీద బండలాగుతున్నాయి. ఒక ఎద్దు మెత్తబడింది, రెండో ఎద్దు మీదకి నెట్టాడు బరువంతా. పశువు అది నోరులేంది, వాడితో మాట్లాడాడు. ఏయ్, దాని పని అయిపోయింది, ఇక నువ్వు లాగాలి, బరువు నీకేస్తున్నా, ఆగావా నరుకుతాన్ని గండ్రగోడలు తీసుకున్నాడంట.
చావనన్నా చావాలా లేదా గెలవనన్నా గెలవాలి, రెండే రెండు. ఎద్దుతో మాట్లాడాడు యజమానుడు. అవతల దాన్ని బరువంతా దీనికేశాడు. ఏదో కాడికి సపోర్టుగా దాన్ని అడ్డం పెట్టాడు. చెన్నా కోల తీసుకుని అదిలిచ్చాడు. ఆ బండ సదరంగా నేలకు ఆనుకొని ఉంటుంది. బండ ముందుకు సాగాలంటే ముందు బండను పైకెత్తాల ఎద్దు. మోకాలేసి గుద్దితే ఆంతున అలా లేచిందంట బండ. ఇక అలాగా మొత్తం బరువు ఇదే లాగి 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 తిరగాల్సిన రౌండ్లన్నీ దాన్ని ఊరకు అడ్డం పెట్టి ఇదే తిరిగి 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 పందెం కొట్టి పెద్ద ఒక అరుపరిసి అలాగ పడిపోయి చచ్చిపోయిందంట. అరుపేంటో తెలుసా? యజమానుడా, నీకు గెలుపు తెచ్చాను, చచ్చిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, నీ నామాన్ని మహిమపరచు. ఇదిగో ప్రాణం వదులుతున్నానయ్యా అని వదలాల. దద్దమ్మల్లాగా ఉండకూడదు, పిరికి పందల్లాగా ఉండకూడదు, వెన్ను చూపేవారిలాగా ఉండకూడదు. దానికి అర్థమైపోయింది, బరువంతా నా మీదే పడింది, నేనే లాగాలి. పట్టిందే. మోకాలేసి నేలను గుద్ది బండను అలా లేపి లాగటం మొదలుపెట్టి విజిలేసి గెలిచింది అన్న దాకా తిరిగింది. పోయి అలాగ దాన్ని పట్టుకున్నాడు, పడిపోయింది, కేకేసి వాలిపోయింది. యజమానుడు దాని మీద పడి పెద్దగా ఏడ్చాడంట. పందెం గెలిచింది, పందెం వచ్చింది కదా, ఇంకెందుకంటే కాదురా, నన్ను గనపరచడానికి దాన్ని ప్రాణం పెట్టిందిరా ఈ ఎద్దు. నా మహిమ కొరకు, నా ఘనత కొరకు దాని ప్రాణాన్ని పెట్టిందిరా. నా పిచ్చి తల్లి. దాని బరువు కూడా దీని మీద వేస్తే 2 బరువులు కలిపి లాగి నన్ను గనపరిచిందిరా అని దాన్ని ముద్దులు పెట్టుకొని, చచ్చిపోయిన ఎద్దును ముద్దులు పెట్టుకొని బోరు బోరు నడుస్తున్నాడు. నిజంగా జరిగినాయి. నోరు లేని పశువు అదే. ఎంత ఉత్తముడు మన యజమానుడు, ఎంత గొప్పవాడు. ఆయనకి ఘనత తెచ్చే విధంగా బతకాలి, ఘనపరచాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించి ఆ గెలుపును చూపించి ఊరికిపోయేటప్పుడు యేసయ్యా, యేసయ్యా నిన్ను మహిమపరిచా, నీకు గెలుపు తెచ్చా, నిన్ను ఊరేగించా, నీ నామాన్ని వేలనోళ్ళు కొనియాడేటట్టు చేశా. ఇదిగో ఇక ఒరిగిపోతున్నాను తండ్రి అంటే నిన్ను ఎదుర్కోవటానికి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు లేచి నిలబడతాడా? హల్లెలూయా. నువ్వు రోషం గల్లవాడవైతే, రోషం గల్లదానివైతే ఈ మాటలు గుండెల్లోకి తీసుకుంటావు, ఛాలెంజ్గా తీసుకుంటావు. మనుషుల మెప్పు, మనుషుల గొప్ప పక్కన పడేస్తావు. తుచ్చమైన శరీర వ్యామోహాలు పక్కన పడేస్తావు. అల్పకాల పాపభోగాలు, నేత్రాశ పాపాలు, శరీరాశ పాపాలు, జీవపుడంబాలు ఇచ్చి అవసర కొడతావు. దేవుడిచ్చినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఖచ్చితంగా కార్యోన్ముఖుడవై, కార్యోన్ముఖురాలువై నడుం గడతావు. కోడి పందెం గురించి చెప్తాడు మా నాన్న. ఒక కోడిని పందానికి వేస్తే అప్పటికి పాపం చాలా పందాలు కొట్టింది, మెత్తపడింది. దాని పొట్టకు తగిలి పేగులన్నీ బయటపడ్డాయట. అవతల దాన్ని కత్తి తగిలి అయిపోయింది పందెం అని అందరూ కేకలేస్తే ఆ కోడి గల్లవాడు అయిపోలా, నేను ఒప్పుకోను, నాది ఓడిపోలా అని దాన్ని అలాగ పైకెత్తి
ఆ పేగులు మొత్తం మళ్ళీ లోపలికి వేసేసి దాని చర్మాన్ని రెండూ కలిపి పిన్నీసులు 4-5 పెట్టేసి మళ్ళా పందానికి వదిలితే అంత దెబ్బ తిని కూడా పురుకుతా పోయి ఎదురొచ్చే దాన్ని ఒక్క దెబ్బ కొడితే దీన్ని కత్తి దాని గొంతుకు తగిలి అది ఎగిరి పడిపోయింది. అక్కడ అది అటు వాలిపోయింది, ఇది ఇటు వాలిపోయింది. దీనికి రక్తం పోతుంది. చూడు దాన్ని పట్టు చూడు, ఎంత పక్షి, ఎద్దు, పశు. యజమానుడికి న్యాయం చేయటం కోసం అవి అంకితమైన తీరు చూడు. కోర్సు కోడి జాతి లక్షణం అనుకుందాం, కానీ ఎద్దును చూడు. మనం ఆలోచన చేద్దాం. కొంతమందికి ప్రార్థనా భారం పెడతాడు, కొంతమందికి సహోదరుల భారం పెడతాడు, కొంతమంది కొత్త వారిని రక్షణలోకి నడిపిస్తే, కొంతమంది రక్షణలోనికి వచ్చి జారిపోయిన వారిని కాపాడేటువంటి బాధ్యతలోకి వస్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూస్తే ఆ మాట మనకు దొరుకుతుంది. 1వ వచనం నుంచి చదివితే త్వరగా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములనైనా చిక్కుకుని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాన్ని మంచి దారికి తీసుకుని రావలెను. దారి తప్పిన సహోదరుణ్ణి ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూసావా భారం? అదొక భారం. కొంతమందికి సహోదరుల భారం ఇస్తాడు. ఆత్మీయంగా దిగజారిపోయి వెనక్కి జారిపోయిన వారిని వెతుక్కొని వారిని తిరిగి బలపరుచుకొని మళ్ళా సహవాసంలో గలుపుతూ ఉంటారు. బర్నబా లాంటి వాళ్ళు హెచ్చరిక పుత్రులు. తారుసు వెళ్ళిపోయిన సౌలుని వెతుక్కుంటా పోయి మళ్ళా తీసుకొచ్చి మందలో కలిపాడు బర్నబా. కొంతమందికి పౌలు భారం, కొంతమందికి బర్నబాల భారం, కొంతమందికి మోషే భారం. వీరులు పోరాడే వాళ్ళు యుద్ధ రంగంలో పోరాడుతూ ఆత్మల కొరకు అహర్నిశలు శ్రమిస్తే వారి పక్షంగా మోషే వలె చేతులెత్తి రాత్రులు మేలుకొని పగళ్ళు ప్రయాసపడి మొర్రపెట్టి అంగాలార్చేటువంటి మోషేలు కొంతమందికి వాళ్ళకి భారం, దేవుడిచ్చిన భారం. ప్రార్థన చేస్తూ ఉంటారయ్యా అని. అసలు ఏ భారం లేదా నీకు? అట్లయితే అసలు నువ్వు కరెక్ట్గా ట్యూన్ కాల దేవునితో. ఈరోజు నువ్వు ఏ భారం లేకుండా ఉండటానికి వీల్లేదు. నాకు అర్థమైంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను చెప్పిన మ్యాటర్. యజమానుడి కాడి మెడ మీద ఎత్తుకొని మోసే ఎద్దు వలె ఉంటావా? ఉన్న బరువు అంతా దించేసుకొని ఏ కాడి లేకుండా హ్యాపీగా బలాదూరుగా తిరిగే పనికి మళ్ళ పశువులాగా ఉంటావా? ఎలా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. యజమానుని ఘనతను దృష్టిలో పెట్టుకొని పందెం గెలిచి కేక వేసి చచ్చిన ఎద్దువలే నువ్వు ఉంటావా దైవజనుడా? లేకపోతే అల్ప విజయాలతో సంతోషపడి ఏదో కొద్దిగా సాధించావులేని అంతటితో ఆగిపోయే పనికిమాలిన మార్గాల్లో ఉంటావా? రంది ఉండాలి, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఒక గురి ఉండాలి, దాన్ని సాధించడానికి పట్టుదల ఉండాలి. దద్దమ్మలాగా ఉండకూడదు. మీలో రోషం గల వారు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నా. మీరు ఎలా తయారవుతారో నిర్ణయం మీదే. యేసయ్య చెప్తున్నాడు, నా భారం మీ మీద ఉంచుతా, మీరు నెరవేర్చాలి. ఈరోజు అడుగు, మోకాళ్ళు వేసి నన్ను క్షమించయ్యా అని అడుగు. ఏ భారం లేకుండా, ఏ గురి గమ్యం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా పైపైన భక్తి చేస్తున్నాను. సిగ్గొచ్చింది, నన్ను క్షమించు. సాధిస్తాను నేను కూడా. ఏర్పరచుకుంటా ఒక గురిని నేను కూడా. వాడబడతా. యజమానుడా, నీ కొరకు నమ్మకమైన పశువు వలె, నమ్మకమైన ఎద్దు వలె నీ కొరకు శ్రమిస్తా. నీ పనిలోనే కన్ను మూస్తా.
ఒక నక్షత్రం దిగిపోతుందంటే ఇంకొక నక్షత్రం పైకి లేవాలి. ఒక పాత్ర శక్తి క్షీణం అవుతుందంటే మరో పాత్ర రెడీ కావాలి. ఒక వీరుడు అస్తమించే సమయం వచ్చింది అంటే మరో వీరుడు లేవాలి. ఒక గొప్ప పాత్ర కనుమరుగైపోతుందంటే ఆ ఉనికిని కాపాడి ఆయన మహిమను, ప్రభు మహిమను ఊరేగించేటువంటి మరో నాయకుడు రెడీ కావాలి. అలాంటి రంది కలిగిన వ్యక్తుల కోసం యేసయ్య కనిపెట్టుకొని చూస్తాం. పనికి మాలినోళ్ళలాగా ఉండకూడదు. శ్రమపడే తత్వం, శ్రమపడే మనసును ఆయుధంగా ధరించాలి. నిద్రపోకూడదు, సాధించకుండా నిద్రపోకూడదు, అనుకున్న దాన్ని గెలవకుండా నిద్రపోకూడదు. దద్దమ్మల్లాగా రోషం తెచ్చుకోవాలి. అనుకున్న కార్యాన్ని నెరవేర్చి దేవునికి చూపించేదాకా పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకూడదు. శరీర వ్యామోహంలోకి వెళ్ళకూడదు. గుర్తించాల నిన్ను. ఎద్దు మెత్తబడ్డప్పుడు పందెం విరమించుకోవాలి అతను. రెండవ దాని సామర్థ్యం తెలుసు అతనికి. ఈరోజు కొంతమంది యోధులు, దైవజనులు, గొప్పవాళ్ళు, యేసు నామాన్ని ఘనంగా ఊరేగించిన వాళ్ళు కన్ను మూశారు. సువార్త చేసేవాళ్ళు, సంఘ కాపర్లు, నీకు తెలుసా, తెగులు చేత 400 మంది కంటే ఎక్కువ మంది దైవజనులు కన్ను మూశారు. లేవాలి నీలో దేవుని కొరకైన అగ్ని ఆరాటం. ఎవరున్నారు నా దాసులు, నా దగ్గరకు వచ్చేసారు, ఇంకెవరున్నారు నాకు భూమి మీద అని దేవుడు వెతికితే యేసయ్యా నేనున్నాను, నీకు ఓటమి లేదు ప్రభువా.